స్టాక్ మార్కెట్ లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనే వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ చేసేది ఇండెక్సెస్ లో, అంటే లైక్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, లేదా సెన్సెక్స్ కానీ. అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కి ఆ ఇండెక్సెస్ అనేవి ఎందుకు మూమెంటం జరుగుతాయి అనేది కూడా తెలియదు. అంటే మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్ అనే వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటారంటే, ఆ ఇండెక్స్ అనేది ఏదో దాని అంతటా అదే మూమెంటం జరిగిపోతుంది, దాని అంతటా అదే మనకు ప్రాఫిట్లు వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు. కానీ యాక్చువల్ గా దాని వెనకాల ఒక రీజన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇండెక్స్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ ని రిఫ్లెక్ట్ చేసేదాన్ని ఇండెక్స్ అంటారు, లేదా గ్రూప్ ఆఫ్ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని మెజర్ చేసి కాలిక్యులేట్ చేసి దాన్ని రిప్రజెంట్ చేసేదాన్నే ఇండెక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. అసలు నిఫ్టీ అనేది ఎందుకు మూమెంటం జరుగుతుంది? ఆ నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి, వాటి పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వి ఈ నిఫ్టీలో మూమెంటం అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి నిఫ్టీ అనేది మూమెంటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, బ్యాంకింగ్ సెక్టర్ లో టాప్ కాల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి పర్ఫార్మెన్స్ ని బట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది మూమెంటం జరుగుతుంది. అంటే అవి ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తాయో దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ బ్యాంక్ నిఫ్టీలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఇండెక్సెస్ అనేవి మూమెంటం జరుగుతాయి. కాకపోతే చాలా మందికి ఇవేమీ తెలీదు. ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదో అలా చార్ట్ ని చూసి సపోర్ట్ ని బ్రేక్ చేస్తుంది, లేదా రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తుంది, లేదా దాని అంతటా అదే మూమెంటం జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ యాక్చువల్ గా దాని వెనకాల ఉన్న బిహైండ్ ద రీజన్ అనేది ఇది. సో ఓవరాల్ గా ఇండెక్స్ యొక్క మూమెంటం అనేది ఆ ఇండెక్స్ యొక్క అండర్ లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ పర్ఫార్మెన్సెస్ బట్టి మనకి ఇక్కడ ఇండెక్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా టాపిక్. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే కనుక మన అకౌంట్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.